కర్నూలులోని హరిహర క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఈ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. గత 20 ఏళ్లుగా ఇక్కడ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ధ్వజారోహణం నిర్వహిస్తున్న సమయంలో 2 గరుడ పక్షులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాయి. ప్రతి ఏటా ధ్వజారోహణం, చక్రస్నానం సమయంలో గరుడ పక్షులు రావడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోందని టీజీ వెంకటేష్ తెలిపారు. అనంతరం క్షేత్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన యాగశాలను టీజీ వెంకటేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. కర్నూలు బ్రాహ్మణ సమాజం నా వెనుక పక్కన ఉండే వాళ్ళంతా బ్రాహ్మణులు ఈ కమిటీలో ఉండేవారు. ఈ క్షేత్రం ఈ పుణ్యక్షేత్రంగా ఒక రాయలసీమ ప్రాంతంలోనే కాదు, దేశంలోనే ఒక పుణ్యక్షేత్రంగా శ్రీకారం చుట్టింది. వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో ఈ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడంతా ఒక 2-3 గరుడ పక్షులు మీరు టీవీలో కూడా చూడొచ్చు. ఈ బ్రహ్మోత్సవం సమయంలో గజారోహణ చేసినప్పుడు 3 బర్డ్స్ వచ్చి తిరిగిపోవటం మరి ఆనవాయితీగా జరుగుతున్నది, ప్రతి సంవత్సరం జరుగుతున్నది. కానీ అనుకున్నట్లు జనాలు ఈ ప్రాంతం, ఎందుకంటే ఎక్కడైనా ప్రసిద్ధి చెందిందంటే ఆ ప్రాంతం వారు రావటం అనేది కొద్ది తక్కువగా ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్ళి చూడటం దేవుని మామూలుగా జరిగే కార్యక్రమాలు. సో నేను అనేది ఏమంటే ఇటువంటి పుణ్యక్షేత్రం తుంగభద్ర, తుంగపానీయం, కోటి మార్ల గంగా స్నానంతో సమానమని ఇక్కడ పుష్కరాలు కూడా చేస్తాం.